నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజైతే అమ్మమ్మలు ఆనాటి పాతకాలం నాటి సున్ను ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫుల్‌గా చూసేయండి. అంటే ఇది ప్రతీదీ స్పెషలేనండి. ఆర్గానిక్ మెనువులు, పొయ్యి మీద మెనువులు ఏపి, తిరగలతో తిప్పి ఇలా చేస్తారు కదా! సేమ్ అలాగే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. కానీ మీకు వీడియో చూస్తే ఫుల్‌గా క్లారిటీ వచ్చేస్తుంది. మినుములు తెచ్చుకుని ఆర్గానిక్ మినుములండి. మినుములు తెచ్చుకుని పొయ్యి మీద వేపాము. ఫస్ట్ అయితే పొయ్యి మీద వేపిన తర్వాత అన్నిటినీ శుభ్రంగా వేపేసి ఇదిగో ఇలా అయితే పక్కన పెట్టుకున్నాం. దీని తర్వాత తిరగలు వేసుకున్నామండి. తిరగలకి ఇప్పుడు అయితే మిస్ అయ్యింది, అందుకే ఇమేజ్ పెట్టాను, చూసేయండి. తిరగలు వేసిన తర్వాత ఇలా పై పొట్టంతా పోతుందండి. ఇంకా తిరగలతోటే పిండి కూడా చేయొచ్చంట. అంత కష్టం మాకు ఎందుకు అని మేమైతే మరాడించడానికి పంపించేశాను. శుభ్రంగా ఇవన్నీ పంపించి మరైతే ఆడించాను. ఇదిగోండి మరాడించి తీసుకొచ్చిన సున్నుపిండి. ఇప్పుడు ఈ సున్నుపిండిలోకి మనం బెల్లం కలుపుకుందాం. అయితే సున్ను చేయాలంటే కొలతలు కావాలి కదండి. 1 కేజీ మినువులకి కేజీన్నర బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సున్ను తీపి అయితే సరిపోతుంది. మేము అలాగే చేసాము. ట్రై చేసే వాళ్ళు కూడా అలాగే చేయండి. కేజీ మినువులకి కేజీన్నర బెల్లం వేసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే కింద వంపేశాను, మీరైతే వంపకండి. అత్తగారు ఉంటే ఈ మీద దబదబా బాధేస్తుంది. ఓకేనండి, జాగ్రత్తగా కలుపుకోండి వంపుకోకుండా. తర్వాత ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. పూర్వం అయితే మా అమ్మ చెప్పింది సంతికాల మీద వేసి నూరేవారంటండి బెల్లం మెత్తగా అయ్యే వరకు. ఇప్పుడైతే ఆ కష్టం లేదులేండి. మిక్సీ పడితే 5 నిమిషాల్లో మనకి బెల్లం సున్నుపిండి శుభ్రంగా కలిసిపోతుంది కదండి. ఇంతేనండి. ఇంకెలా శుభ్రంగా కలిపేసుకుని వాసన పోకుండా ఒక క్యాన్లో పెట్టేసుకోవాలి. నెయ్యి అంతా కలిపేసుకుని పెట్టుకోవచ్చు. నెయ్యి లేదు అనుకుంటే కనుక కొంచెం కొంచెం తీసుకుని కూడా కలుపుకోవాలి. నేనైతే మీ అందరికీ చూపించాలి కనుక కొంచెం నెయ్యి తీసి ఒక 3 ఉండలు చేసి పెడదాం అనుకుంటున్నాను. అది కూడా చూసేయండి. తెలుగోళ్ళకి సున్నంటే చాలా ఇష్టం అండి. అసలు తెలుగోళ్ళు సున్ను లేని పండగ చేసుకుంటారా? కొత్త అల్లుడు వచ్చాడంటే సున్ను చేయాలి, సంక్రాంతి వచ్చిందంటే సున్ను చేయాలి. ఒకప్పుడు సున్ను చేయడం చాలా కష్టం, కానీ ఇప్పుడు అన్నీ మిషన్లే కదండి. చాలా ఈజీగా సున్ను రెడీ అయిపోతుంది. అసలు బెస్ట్ స్వీట్ ఏంటి అంటే మన తెలుగు వాళ్ళ ఇంట్లో సున్నే కదండి. ఓకేనండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరికొంతమంది చూడడానికి వీలవుతుందండి. ఎక్కువ లైక్ చేస్తూ ఉంటే ఎక్కువ మంది చూస్తారంటండి. నాకు ఈ మధ్య తెలిసింది. కాబట్టి మీరు లైక్ చేస్తారు కదండి. ఓకేనండి, నా వీడియోస్ చూస్తున్నందుకు మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.